ఆడది అబల కాదు సబల అని నిరూపించేటువంటి రోజు ఎప్పుడంటే అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా తిరిగినప్పుడు కాదు. ఒంటరిగా వెళ్ళి నాగవల్లి సినిమా చూస్తే ఆడది. హలో హలో, ఇక్కడ. అరే ఏంది మేడం ఇది? ఏందా అరుపు? ఎందుకు అరిచావు? నువ్వు అరిచావని. అరే ఏంది మేడం నువ్వు బి అరుస్తావా? ఏందది? మీ పేరేంటి? పరిచయం చేసుకోండి. నా పేరా? నేను ఇప్పుడు అరవాలి. నా పేరు సరళ. కోవై సరళ విన్నాం కానీ ఈ కెవ్వు సరళ ఏంటమ్మా? కిట్టు ఏంది కుస్మా మేడం ఈ లొల్లి? ఇంటర్వ్యూ చేద్దామా? ఇప్పుడు కానీ నువ్వు ఇంటర్వ్యూ చేయకపోతే కళలో గిట్లు వస్తుందేమో. ఏదోటి అడుగు. చేసేద్దాంలే, మళ్ళీ ఇంకే బక్రా దొరుకుతారు. సినిమా ఏంటంటే ఔరా ఔరా. ఎందుకమ్మా, ఎందుకలా అరిచి చంపుతావు? ఓరి మేడం, ఇక్కడే ఇంత అరుస్తున్నావు అంటే థియేటర్లోకి వెళ్ళి ఎంత అరిచుంటావు? ఔరా ఔరా డైలాగ్ ఎలా ఉంది? వెంకటేష్ గారి పాత్ర ఎలా ఉంది? నాగవల్లి సినిమా ఎలా ఉందో చెప్పు. ఎందుకు ఇట్లాంటి డైలాగ్ అల్లుగడు అడుగుతారు మీరు? ఆ చంద్రముఖి 5 ఏళ్ల టైం పట్టింది. ఈలోగా నాగవల్లి వచ్చిందా? నాగవల్లి చూసినప్పటి నుంచి నాకు మా ఆయనకి నిద్రే లేదు. మంచంలో ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు కూర్చుకుని అయ్యో ఆయన ఔరా ఔరా, నేను కెవ్వురా కెవ్వురా. అమ్మో, వెంకటేష్ గారికి ఎంత ధైర్యమో. ఆ నాగవల్లిని వేసేస్తారా? ఆ పగ పెట్టుకుంటుంది నాగవల్లి. ఎట్లాగైనా సరే ఆయన్ని బూడిద చేయాలని ఆలోచిస్తుంటుంది. కానీ ఆయన ఏమో దొరకడు. అమ్మ, అక్కడి వరకు చూసి నేను పారిపోయి వచ్చేసాను. చాల్తీ కుస్మా మేడం, పోదాం నాడు. సగం సినిమానే చూసిందంట. మళ్ళీ 102 రామారావు ఫ్యామిలీ వెళ్తుంటే వెళ్ళాను కదా, అక్కడి నుంచి చూశాను. వదులుతానా? ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే అనుష్క. బాబా బాబా ఏం అరిసింది చెవులో. ఆ మైక్ పీకుండ్రి మేడం. దీనికి కూడా కెవ్వా? సరే, అనుష్క కాకుండా వేరే హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పు. అమ్మో, ఈ సినిమాలో అందరూ భయపెట్టడమే. కమలిని ముఖర్జీ ముందుగా భయపెట్టిందా? ఆ అమ్మాయి ఏమో ఆనంద్ సినిమాలో బాగా పుష్టిగా ఉంటుంది, కానీ ఇందులో 1/2 కిలో కండ కూడా లేదు. పైగా అమ్మాయి ఏమో సినిమాలో అవుట్ హౌస్ లో వెళ్ళి ఉంటుంది. ఆ అవుట్ హౌస్ ని ఇలా అలా అలా ఇలా చూపించారు. అమ్మో, ఆ తర్వాత అమ్మాయి శ్రద్ధా దాస్ ఉందా? ఆ అమ్మాయి కళ్ళు ఇలా 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 తిప్పుతూ బొమ్మలు గీస్తూ ఉంటుంది. ఎవరిది? నాగవల్లి బొమ్మలు. ఎవరు గీసుకోమన్నారు? నేను గీసుకోమని చెప్పాను ఆ అమ్మాయిని. ఇకపోతే రిచా. అరే పేరు చెప్తే కెవ్వు అంటావా? రిచాకెందుకు మేడం కెవ్వు? అమ్మో, వెంటనే నేను మిసెస్ రామారావు చేయి కొరికేశాను. ఆ తర్వాత తెలిసింది మిస్టర్ రామారావు చేయని. ఇక అక్కడి నుంచి వచ్చేసాను. అరే ఖేలో 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 కబడ్డీ ఆటే ఖేలో, అరే వాలీబాల్ లేలో, ఫుట్బాల్ గోలు డాలో, ఆగర్రా బిల్ల చారుడు వల్ల బిల్లంగోడు గిల్లి దండ ఖాళీ లేక అన్ని ఖేలో రే. కెవ్వు సరళ, నువ్వు అరిచి భయపడి నన్ను భయపెట్టేస్తున్నావు. సరే, అరవకుండా ఈ సినిమాలో పాటలు ఎలా ఉన్నాయో చెప్పు. పాటలా? అయ్యో, పాటలు చాలా బాగున్నాయి. అది ఫస్ట్ సాంగ్ ఉందే, వెంకటేష్ గారు 25 ఇయర్స్ అయిందంట కదా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి. ఆయన సాంగ్ అభిమాని లేనిదే హీరోలు లేరురా, కార్మికులు లేనిదే ఓనర్లు లేరురా. నేను ఫుల్గా కళ్ళు తెరిచి ఆ పాటను చూసి ఎంజాయ్ చేశాను. అన్ని పాటలు చంద్రబోస్ గారు రాశారు. ఇక గురు కిరణ్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. పాటలన్నీ సూపర్ గా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో పాట ఉంది, అది అదే కిరణి కిర కిరణి కిర కిరి 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 కిరి. అది ఆ పాటని నేను చూడలేదు. నేను ఎంతసేపు ఇలా తెరిచేది, ఇలా మూసేసుకునేది, తెరిచి మూసి బాబోయ్ ఏదో చూసినంత వరకు బాగుంది. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే,
హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. ఏంటమ్మా మరీ అంత అరిచేస్తున్నావు? ఈ సినిమాలో భయపెట్టడాలేనా, నవ్వించడాలు లేవా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టరు, బ్రహ్మానందం గారి క్యారెక్టరు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పు. ఎందుకు పెద్ద ధైర్యవంతుడా ఏంటి ఆయన? పాపం వెంకటేష్ గారు అసిస్టెంట్ గా ఇంట్లోకి ఎంటర్ అవుతాడా, ఒక పక్కన ఆయన భయపడుతూ ఉంటాడు, ఆయన చూసి నేను భయపడుతూ ఉన్నాను. కానీ అప్పుడప్పుడు ఆ భయంలో నుంచి కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నగా నాకు నవ్వు వచ్చింది. కానీ కష్టాలు పాపం ఆయనకే వస్తూ ఉంటాయి. రాత్రి పాపం ఒక టాబ్లెట్ వేసుకొని నిద్రపోతాడా, అంతటికే కాస్తంత సుఖం. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ అమ్మో చాలా తప్పుడు లెక్కలన్నీ చూపించి శరత్ బాబు గారిని మోసం చేస్తూ ఉంటారా. తగిన శాస్తి జరిగిందిలే ఆయనకి. 2 కూతుర్లు పాపం, పూనం కౌరును ఇంకో అమ్మాయి, వాళ్ళిద్దరూ కూడా బాగానే చేశారు. ఇంకేం అడగద్దు. మరి కెవ్వు సరళ, ఈ సినిమా క్లైమాక్స్ 27 సార్లు నేను ఇప్పటి వరకు క్లైమాక్స్ చూడలేదు. అంతవరకు ఉండలేకపోయాను. కనీసం 28వ సారైనా చూడాలని. ఏందే 28వ సారా? అక్కడ ఆటోలో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. 28వ సారైనా క్లైమాక్స్ కూడా పూర్తిగా చూసి బయటకు వచ్చేలాగా చేయి స్వామి, నన్ను కాపాడు. పరేషాని ఏంది మేడం? పోదాం నడు. చంపింది కదా. కిరణి కిరకిరని తిరిగే నీ ధరణి నిన్ను చూసి తరుణి, కిరణి కిరకిరని తిరిగే నీ ధరణి నిన్ను చూసి తరుణి, గజగామిని నిజభామిని రమణి కులుపే రథమై కదిలే తల తిరుగగ వెనుకని తిరిగెను మదనమునే చంద్రముఖి.